రెండు దేశాల సరిహద్దుల్లో ఒక సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది గత 20 రోజులుగా. అలాగే రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కూడా మరి ఒక సెర్చ్ ఆపరేషన్ అయితే భారత బలగాలు కొనసాగిస్తున్నాయి. ఒకటి పహల్గామ్ లో జరిగిన ఏదైతే ఉగ్రదాడిలో మరి పాల్గొన్న వారిని ఏరివేతే లక్ష్యంగా కూడా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మరొకటి ఇక కర్రెగుట్టల్లో మరి నక్సల్స్ కోసం అయితే మరి సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. ఇక వేల సంఖ్యలో బలగాలను రంగంలో దింపడానికి కారణం ఏంటి? పర్వత శ్రేణి అలాగే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్టలు పర్వత శ్రేణిగా మనం చూడొచ్చు. సో సుమారు 15 నుంచి 20 గుట్టలతో అనుసంధానమైన కర్రెగుట్టలు దాదాపు 300 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో దండకారణ్య ప్రాంతంగా పిలువబడే ఈ మధ్య భారత ప్రాంతంలోనే ఈ గుట్టలు ఉన్నాయి. అయితే వేలాది సంవత్సరాల క్రితమే ఈ గుట్టలు ఏర్పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. కర్రెగుట్టకు అనుసంధానమై ఉన్న గుట్టల మీద నుంచి సుమారు 12 కిలోమీటర్ల మేర కూడా నిటారుగా ఈ గుట్ట విస్తరించి ఉండడం వల్ల మరి మార్గ మధ్యంలో కూడా భారీ సైజుల్లో ఉన్న బండరాలు కూడా ఉంటాయని కూడా ఈ సమీప ప్రాంతవాసులు చెప్తున్నారు. సో ఎప్పుడు ఎగుడు దిగుడుగా ఉండే ఈ గుట్టలను అధిరోహించాలంటే మాత్రం ట్రెక్కింగ్లో సైతం సుశిక్షితులైన వారికి మాత్రమే తీవ్రంగా శ్రమిస్తే అది మరి సాధ్యమవుతుందని స్పష్టమవుతోంది. అత్యంత కఠినమైన పరిస్థితులను కూడా అధిగమిస్తే తప్ప కర్రెగుట్టలు పై భాగానికి చేరుకునే వీలు ఉండదని కూడా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పరిస్థితుల్లోనే బలగాలను పెద్ద మొత్తంలో మోహరించినా కూడా పోలీసు ఉన్నతాధికారులు కర్రెగుట్ట ప్రాంతాన్ని కైవసం చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. సో ఇంకా ఆ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరొక వైపు హెలికాప్టర్ల సాయంతో కూడా గుట్టలపైకి బలగాలను మోహరించి అణువున కూడా గాలిస్తున్నారు. మరి ఇది ట్రాపా లేక ట్రేసా అనేది మాత్రం తెలియరావట్లేదు. అయితే ఛత్తీస్గఢ్లో పోలీసు ఉన్నతాధికారుల నేతృత్వంలో సాగుతున్న ఈ ఆపరేషన్కి అసలు కారణం ఏంటి? మావోయిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరించి పోలీసుల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కష్టతరంగా ఉన్న ఈ గుట్టలపైకి మావోయిస్ట్ పార్టీ శ్రేణులు మాత్రం పెద్ద ఎత్తున చేరుకునేందుకు అనువైన పరిస్థితులు కూడా లేవన్న విషయాన్ని కూడా ఆపరేషన్కి ముందే పోలీసులు అధికారులు గుర్తించినట్లుగా కూడా విశ్వసనీయంగా తెలుస్తోంది. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కావచ్చు, అలాగే నిపుణుల సహకారంతో ఈ ప్రాంతంపై పోలీసు ఉన్నతాధికారులు అయితే సమగ్రంగా అధ్యయనం చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. గతంలో 1-2 సార్లు తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలు కూడా ఈ గుట్టలపై సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగించినప్పుడు మావోయిస్టు పార్టీ నక్సల్స్ అడపాదడపా ఈ గుట్టలను షెల్టర్ జోన్గా కూడా వాడుకొని ఉంటారని తెలుస్తోంది. మొత్తానికి ఈ సమయంలో టిఫిన్ బాక్స్ బాంబులు కావచ్చు, మరికొన్ని ఆయుధ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇటీవల మాత్రం ఆ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ మిలిటరీ ప్లాట్లను సంచరించినట్లుగా కూడా పక్కా సమాచారం అందుతోంది. పోలీసు అధికారులు మరి అందుకున్నట్టుగా ఆ సమాచారం స్పష్టమవుతోంది. ఇందుకు సాంకేతికతను కూడా మరి అందిపుచ్చుకున్నట్టు కూడా అధికారులు కర్రెగుట్టల ప్రాంతంలో గత కొద్ది రోజులుగా కూడా దళాల ఉనికితో పాటు మరి మడాని హిడ్మా కూడా సంచరించినట్లుగా కూడా మరి అనుమానిస్తున్నారు. సో ఆ సమాచారం అందుకున్న తర్వాతనే ఆపరేషన్ ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా గుట్టకు దిగువన ఉన్న మరి కొత్త గుంపు, తక్కల్లపాడు పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజా కోర్టులు ఏర్పాటు చేసే ఆనవాయితీ కూడా కొనసాగిస్తున్నారు నక్సల్స్ అనే సమాచారం మేరకు కూడా మరి ఈ బలగాలైతే ఆపరేషన్ సెర్చ్ కొనసాగిస్తున్నాయి. సో అంతేకాకుండా సుమారు 2-3 నెలల క్రితం కర్రెగుట్ట సమీపంలో మరి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు ఆ బంకర్లో షెల్టర్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక బంకర్ను బలగాలు చుట్టుముట్టేందుకు వస్తున్నాయన్న సమాచారం అందుకున్న ఒడ్డే దామోదర్ బృందం సేఫ్ జోన్లకి అయితే వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఆ బంకర్లో బలగాలు లేవనే సమాచారంతో పాటు మరికొన్ని వస్తువులను అయితే స్వాధీనం చేసుకున్నారు బలగాలు. సో వీటన్నిటిని క్రోడీకరించుకొని సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే పోలీసు ఉన్నతాధికారులు కర్రెగుట్ట ఆపరేషన్కు మరి స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే పోలీసుల టార్గెట్ ఏంటి? ఇక నిర్విరామంగా బలగాలు కొనసాగిస్తున్న సెర్చింగ్ ఆపరేషన్ వెనుక బలమైన కారణం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. గత ఏడాదిన్నరగా కూడా ఆపరేషన్ కగార్ చేపట్టి ముందుకు సాగుతున్న నేపథ్యంలో బార్డర్ క్లీన్ పాలసీని కూడా అమలు చేయాలన్న యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దండకారణ్య జోన్లో మరి నక్సల్స్ కార్యకలాపాలను కట్టడి చేయాలంటే సరిహద్దుల నుంచి ఆపరేషన్ మొదలుపెట్టినట్లయితేనే ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు అవుతుందని కూడా మరి అధికారులు వ్యూహరచన చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా బస్తర్ అటవీ ప్రాంతంలో
సల్వాజూడం కార్యకలాపాలు కొనసాగినప్పుడు గుత్తికోయల కుటుంబాలు వేలాదిగా కూడా ఆ ప్రాంతాన్ని వదిలి తెలంగాణ సరిహద్దు గ్రామాలకు వచ్చి తలదాచుకున్నాయి. సో జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సరిహద్దు అడవుల్లో గొత్తికోయలు నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్న నేపథ్యంలో గొత్తికోయల గూడెంలో కూడా తెలంగాణ పోలీసులు చాలాసార్లు తనిఖీలు చేపట్టారు. అంతేకాకుండా తెలంగాణ కమిటీలో బాధ్యతలు నిర్వహిస్తున్న భద్రు ఇతర నేతలు గుత్తికోయల నివాసాల్లో షెల్టర్ తీసుకున్నారన్న సమాచారాన్ని కూడా పోలీసులు అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో భద్రు ఎన్కౌంటర్కు ముందు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గుత్తికోయల వద్దకు తరచి వస్తూ వెళ్ళి ఉండేవాడని పోలీసుల దృష్టికి కూడా సమాచారం వచ్చింది. ముందుగా సరిహద్దుల మావోయిస్టుల కార్యకలాపాలను నియంత్రించినట్లయితే తెలంగాణలోని గుత్తికోయల వద్దకు నక్సల్స్ వెళ్ళే అవకాశం ఉందని కూడా ఉన్నతాధికారులు గుర్తించే ఉంటారని కూడా సమాచారం. మొత్తానికి సరిహద్దు ప్రాంతాల్లో నక్సల్ కదలికలను కట్టడి చేసుకుంటూ ముందుకు సాగినట్లయితే ఛత్తీస్గఢ్లోని ఇతర అటవీ ప్రాంతాల్లో కూడా నక్సల్స్ ఉనికి లేకుండా చేయవచ్చన్న అంచనాతో కర్రగుట్ట ఆపరేషన్కు చేపట్టి ఉండొచ్చని కూడా అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో గుహల సొరంగాల అయితే 3-4 రోజుల క్రితం బలగాలు గుట్టలపై ఒక గుహను కూడా గుర్తించినట్లుగా కూడా ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్న నేపథ్యంలో మరో గుట్టపై కూడా బలగాలు జాతీయ జెండాను ఎగరవేసినట్లుగా కూడా వీడియోలు బయటకు వచ్చాయి. ఈ రెండు గుట్టలు కూడా మరి కర్రెగుట్టలతో అనుసంధానంగా ఉన్న గుట్టలేనని కూడా సమాచారం. ముఖ్యమైన కర్రెగుట్టను అధిరోహించే పనిలో బలగాలు ఇప్పటికీ నిమగ్నమై ఉన్నాయని సమాచారం. బలగాలు గుర్తించిన గుహ నాదపల్లి గుట్టకు సంబంధించింది మాత్రమే, కానీ కర్రెగుట్టపై భాగంలోనిది కాదని కూడా స్పష్టమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ గుహలో పూజలు అందుకుంటున్న శివలింగాన్ని కూడా బలగాలు గుర్తించాయి. సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీలు ఈ లింగానికి పూజలు చేసే సాంప్రదాయం కొనసాగుతున్నట్లుగా కూడా తేలింది. అయితే ఈ గుట్టలన్నింటిపైనే వందలాది సంఖ్యలో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు కూడా ఏర్పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. సో ఇవి సొరంగాలు కాకపోవచ్చని కూడా భావిస్తున్నారు. ఈ గుట్టలపై కూడా గతంలో వన్యప్రాణులు సేదతీరేందుకు ఉపయోగించుకుంటాయని కూడా తెలుస్తోంది. సొరంగాలు అయితే మాత్రం వాటిని రాజుల కాలంలో తవ్వించి అండర్ గ్రౌండ్ మార్గాలు కూడా వినియోగించుకున్నట్లుగా కూడా చరిత్ర చెప్తోంది. కానీ ఈ గుట్టలపై ఏర్పడినవి గుహలు మాత్రమేనని, అవి న్యాచురల్గా ఏర్పడి ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజుల కాలం నాటి సైన్యం కూడా ఈ గుట్టలను వినియోగించుకొని ఉంటాయని కూడా భావిస్తున్నారు. మొత్తానికి కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కగార్ పేరుతో మరి నక్సల్ను పూర్తిగా నిర్మూలించడానికి ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఒక దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇదే నేపథ్యంలో మరి నక్సలైట్లు కూడా 1000 మంది నివాసయోగ్యంగా ఉండే ఒక గుహను ఏర్పాటు చేసుకున్నారు అనే సమాచారం నేపథ్యంలో భద్రతా బలగాలు అయితే ఇక ఆపరేషన్ కగారును చేపట్టడం జరిగింది. ఒకవైపు కశ్మీర్లో మరి ఏదైతే పహల్గాం ఆ ఘటనకు పాల్పడ్డ తీవ్రవాదులను పట్టుకునేందుకు మరి అటు దేశం సరిహద్దులో ఒక సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా మరొకటి ఇక దేశం లోపల అంటే ముఖ్యంగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ అడవుల్లో కూడా మరి ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న కర్రెగుట్టల వ్యవహారంలో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అక్కడ ఇక్కడ మరి భారత ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ పేరుతో మరి వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి దేశం ఒక క్లిష్ట సమస్యను అయితే ఎదుర్కొంటోంది. ఒకవైపు మరి పహల్గాం ఘటన కావచ్చు, మరొక వైపు మరి ఆపరేషన్ కగార్ కావచ్చు. ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ ఆపాలంటూ కూడా మరి తెలంగాణ రాజకీయ నాయకులంతా కూడా మరి ఈ నక్సలైట్ల విషయంలో ఖచ్చితంగా వారిని పిలిచి చర్చలు చేయాలని కోరుతున్న నేపథ్యంలో అయితే పహల్గాం ఘటనలో పాల్గొన్న తీవ్రవాదులను మాత్రం ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి కూడా మరి రాజకీయ నాయకులంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. చూడాలి మరి భారత ప్రభుత్వం చేస్తున్న ఈ సెర్చ్ ఆపరేషన్ల విషయంలో మరి దేశం వెలుపల జరుగుతున్న అలాగే దేశం లోపల జరుగుతున్న ఈ తీవ్రవాదుల విషయంలో కావచ్చు, నక్సలైట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సింది.